సార్ మళ్ళీ కొన్ని ఉన్నాయి ఇంకా వాటర్ రిసీడ్ అవ్వలేదు సార్ కొన్ని కాలనీస్కి. చూసుకోండి రేట్ ఆఫ్ ది ఇది ఖాళీ చేస్తాము మా చుట్టాలలో ఉన్నట్టు మీరు అక్కడ చూస్తే ఫిషరీస్ నుంచి రాలేదు సార్. నెక్స్ట్ డే మార్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్ ఉందంటే అప్పుడు తెచ్చిపెట్టారు. స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ డ్యామేజెస్కి 17,163 అది నెంబర్ అది 85,86,000 ఆయిల్ వాళ్ళందరికీ ఇచ్చేయండి. మనకు అప్పర్ స్ట్రీమ్లోనే కొంత వదిలేసి ఉన్నాం సార్, మళ్ళీ చెప్పండి. సో మీ దగ్గర మేజర్ డ్యామేజెస్ ఓన్లీ చేసాం సార్. మనం ఒక 19 మందిని నీళ్ళలో ఎక్కుపోయింటే రెస్క్యూ చేసాం సార్. ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ నిద్ర పెట్టుకొని టౌన్లోని 19 మందిని కాపాడాం సార్. టోటల్ మేము 1855 2146 ఇవాక్యుయేటెడ్ చేసాం సార్. సార్ క్యాష్ ఇచ్చారు. క్యాష్ 500 సార్ పర్ పర్సన్ సార్. రికార్డ్ నెంబర్ అన్ని దగ్గర అన్ని కూడా మాకు ఇష్యూస్ ఏం లేదు. రైన్ అది ఏం లేదు. సో నో రిలీఫ్ 25th మార్నింగ్ నుంచి మేము రిలీఫ్ చేసాం సార్. కోట మండలంలో కర్లపూడి, కొత్తపట్నం, చిలపూడిలో తమ్మిడిపట్నం అండ్ ఆ 3 దగ్గర పెట్టాము. 3 భాషలు ఉంటాయి సార్. 3 పోస్టులు వాకాడు, కోట, చిలపూడి సార్. ఆ 3 తర్వాత సైదాపురం, వెంకటగిరి. చేయాల్సి వచ్చింది అక్కడ వాటర్ ఇనండేషన్ అయింది సార్. లో లయింగ్ ఏరియా సార్. ఫ్లడ్. అవును సార్. గూడూరు, సైదాపురం, గూడూరు, సైదాపురం, వెంకటగిరి, తర్వాత చిట్టమూరు కూడా కర్లపూడిలో ఒక సెంటర్ సార్ అండ్ తిరుమూరులో ఒక సెంటర్ సార్. వాకాడు మంది సార్. టోటల్ ఎన్ని పెట్టారు? కిన్నెలపూడి టు సైదాపురం సార్. 180 మంది సార్. అయితే 80 మరి బాడీ సగం పెట్టడం జరిగింది సార్. అప్పుడు వాటర్ ఉందా? లేదు సార్. అప్పుడు 27 26 లేదు. 26 లేదు సార్. 26th నైట్కు ఆటకు మున్సిపాలిటీలో ఒక 2 కాలనీస్ సార్. బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ సార్. ట్యాంక్ బ్రీచ్ అయితే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని తీసుకొని పెట్టాము సార్. స్పేస్ సైడ్ అని తెచ్చి పెట్టాము సార్. అదే సార్ 27 వచ్చాయి. 27th వచ్చాయి, 28th, 29th వచ్చాయి. 3 డేస్ కూడా ఉంటాయి. ఉన్నాయి సార్. 29th కూడా అదే సో 3 రోజులు రిలీఫ్ కమిషన్ ఉంటాయి. అవును సార్. 29th మార్నింగ్ క్లోజ్ అయింది సార్. మేజర్గా రోడ్స్ ఈ రోడ్ ఒకటి బండారపల్లి దగ్గర చెప్పారు సార్. కట్టిదేవరానికి వాళ్ళకి 250 మెంబర్స్ బయట తీసుకొచ్చారు. 250 రాలేదు సార్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. వీళ్ళగుడి పాడిన పోతే మళ్ళీ నైట్ మిడ్డే Any one or two, not more. At least we can strengthen the system. Yes. దానికే పిలిచాను సార్. మీటింగ్ అవునా? దాటింది సార్. ఓకే. So you have to decide. ఎవడో సెల్ఫీ తీసుకొని పడిపోయాడు. సో ఎస్డిఆర్ఎఫ్ అండ్ గివ్ ఫైనాన్స్. వాడికి బీమా ఉందంటే వస్తుంది, లేకపోతే ప్లస్ రిపోర్ట్ అవుతుంది. వాళ్ళు కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పెడతారు. మనకి ఇవన్నీ ఇవ్వాలి. ఎస్డిఆర్ఎఫ్లో కూడా రూరల్ మార్కెట్ డెత్ రిజిస్ట్రేషన్, ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం, అకరెన్స్ రిపోర్ట్, అవును కదా. 402 మందిని సార్. ఇక మిగతా కలిగినటువంటి బిలో 100 సార్. కావలి అర్బన్లో కూడా కొంత లో లయింగ్ ఉంది సార్. రివర్స్ అటువైపు సార్ ఐడి చెరువు అక్కడ ఒక 380 మెంబర్స్ షిఫ్ట్ చేశాం సార్. ఆల్టుగెదర్ 2119 అంటే 2119 మందిని 31 రిలీఫ్ సెంటర్లో పెట్టాం సార్. వీరికి ఫుడ్ అన్నీ కూడా అరేంజ్ చేశాం సార్. రిగార్డింగ్ డిస్పోజల్ సార్ సార్ 26, 27 ఎస్ సార్. సార్ వీళ్ళు కంటిన్యూగా ఉన్నారు సార్. అల్లూరు, భోగులు అనేవాళ్ళు భోగులు వాళ్ళు ఈరోజు మార్నింగ్ వెళ్ళారు సార్. ఎస్ సార్. ఈరోజు మార్నింగ్ వెళ్ళారు సార్ భోగులు. ఫ్రమ్ 26th. ఎస్ సార్. 27th నుంచి సార్. అల్లూరు అయితే కూడా స్టిల్ వాళ్ళు ఉన్నారు సార్. ఎట్లా అంటే
7 villages ఉడౌస్పేట నుండి అప్ టు అల్లూరు వరకు కూడా 7 villages కంప్లీట్లీ వాటర్ చుట్టూ వచ్చేసి ఇళ్ళలో కూడా వచ్చేసారు. So you mean to say 1, 2, 3, 4, 5, 6 days సార్ అవును సార్. continuously? అవును సార్. లేదు సార్ వాళ్ళు స్టేషన్ అక్కడే స్టే చేశారు సార్ మన రామకృష్ణ అంటే క్యాంప్లో ఉండిపోతున్నారు. క్యాంప్లోనే ఉన్నారు సార్. వీళ్ళంతా కూడా క్యాంప్లో ఉన్నారు సార్. Continuously 6 days. ఎస్ ఉన్నారు సార్. బట్ కొంతమంది మాత్రం కొన్ని గిరిజన కాలనీలో ఫుడ్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళిపోయారు సార్ వాళ్ళు కమ్యూనిటీ హాల్లో ఉండి 2 days అలా. ఇవైతే ఈ 6 సెంటర్లు అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉన్నారు. More than a week అది process. Yes. Only in that one particular mandal 6 villages and 3 villages. సార్ ఇయే కదా. అవును సార్. అల్లూరు సార్. కాదండి అనే వీక్ రేషన్ రాలేదు అసలు ఎవరు రాలేదన్న విలేజ్ యూ కెన్ యూటిలైజ్ దట్ యాజ్ ఎ ఫ్రీ కండిషన్. అల్లూరు 6 villages సార్. గోగుల రెస్క్యూ ఉడౌస్పేటలో నేను రూరల్ సిఐ గారు స్వయంగా ఇద్దరం వెళ్ళాం సార్. ఎస్డిఆర్ఎఫ్ టీం తీసుకుని వెళ్ళేసి దాదాపు 2 kilometers వాటర్ కొని వెళ్ళాం సార్. ఫోటోస్ కూడా పోస్ట్ చేశాం సార్. 25 members-ను మేము రెస్క్యూ చేసాం సార్. అంటే మన ఈ ఆక్వా దాంట్లో ఇరుకెళ్ళారు సార్. బట్ అటు ఇటు కాలువ ఉంది సార్. అయితే ఇక్కడ సార్ మేజర్ సమస్య తమ చెప్పినట్టు ఇందాక బోట్ అనేది చాలా ప్రకారం ప్లాన్ తయారు చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎప్పటికప్పుడు మనం తీసుకున్న డెసిషన్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అందులో సంసిద్ధంగా ఉండాలి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. రాగానే వాళ్ళు పంపిస్తారు. వీ షుడ్ హ్యావ్ 1 district వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్. వచ్చినట్టు ఫస్ట్ జిల్లా స్థాయిలో ఎండ్ పాయింట్ వరకు వ్యాక్సిన్ని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసి పర్సన్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ టు ట్రైన్ ఎంటైర్ హెల్త్ మెషినరీస్ మన విలేజ్ లెవెల్లో ఉన్న విలేజ్ హెల్త్ అసిస్టెంట్స్, వీ కాల్ దెమ్ ANM ఆర్ ఆశా, వీళ్ళకి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ఇచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి. అన్లైక్ multifold. When you are doing vaccine as a national program, you are targeting only 0 to 5 age group. All the health workers. So healthcare workers ante that includes all doctors, nurses, paramedics, Ayush doctors, medical college students, nursing students, both private and government. సో అన్ని రకాల హెల్త్ కేర్ వర్కర్స్ అందరినీ ఫస్ట్ స్టేజ్లో ఇమ్యునైజ్ చేయాలి. వాళ్ళు సర్వింగ్ అవనివ్వండి, రిటైర్డ్ అవనివ్వండి, వాళ్ళు ప్రాక్టీస్ ప్రైవేట్గా చేస్తున్నారు అవనివ్వండి, చేయకపోనివ్వండి. సో ఎనీబడి హూ ఇస్ రిలేటెడ్ టు హెల్త్, బీ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్, వాళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ ది వన్స్ హూ ఆర్ వ్యాక్సినేటింగ్. So ANM and ASHA also are part of the first group of people who will receive the vaccine. So first group ayin tarvata second group ki veltam. Second group lo all frontline workers vastunaru. So that includes police and sanitation workers, municipal staff. So all the employees who have done duty for COVID. Third category is 50 plus population anta, entire population who is 50 plus. Fourth category is less than 50 but who are having comorbidities. Fifth will be the balance left out population. So group wise వెళ్తాం, category wise వెళ్తాం. ఫస్ట్ కేటగిరీ పూర్తి అయితేనే సెకండ్ కేటగిరీ స్టార్ట్ అవుతుంది. సో డేటా మనం ముందు కంపైల్ చేసుకొని పెట్టుకోవాలి. జిల్లా అంతా కూడా కేటగిరీ వైజ్ అసలు పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళ ఎంటైర్ డేటా అంతా కూడా మనకి ఆన్లైన్లో రావాలి. సో ది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డేటా రెస్పాన్సిబుల్ పర్సన్ వి నామినేట్ ది డిఐఓ ఎన్ఐసి అండ్ ఈడిఎం. సో మొత్తం జిల్లాలో ఎంతమంది ఉన్నారో రూరల్ అర్బన్ అన్నీ కూడా ఈ కేటగిరీ వైజ్ పబ్లిక్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా అందులో ఫీడ్ చేసుకోవాలి.
సో దీనికి ఆల్ డివిజన్ ఆఫీసర్స్ ఆల్సో షుడ్ సపోర్ట్. ఫీల్డ్ లెవెల్లో మీరు విలేజ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరినీ వాడి అందరినీ క్యాప్చర్ చేయగలిగే పరిస్థితి రావాలి. ఇందులో మనకి మోస్ట్లీ 1 and 2 categories are with HODs only. So HODs should take the responsibility of getting the data uploaded of entire functionary. మన దగ్గర ఉన్న లోయెస్ట్ లెవెల్ వరకు ఉన్న ఎంప్లాయీస్ని who are coming under category 2 as frontline workers, వాళ్ళందరినీ డేటా ఎంటర్ చేసేలాగా ఇప్పుడే చేసుకుంటే కానీ టైంకి ఇవ్వలేము. అట్ ఎవ్రీ లొకేషన్ ఇట్ విల్ బి ట్రాక్. సో అది బయటకు పోయే పరిస్థితి లేకుండా ఎండ్ టు ఎండ్ మొత్తం ట్రాకింగ్ ఉంటుంది. అది ఎక్కడ వెళ్తుంది, ఏమవుతుంది, మెయింటైనింగ్ ది కోల్డ్ చైన్. దట్ కెన్ బి సిహెచ్సి ఆర్ డెసిగ్నేటెడ్ పాయింట్స్ వేర్ ఇంటికి వెళ్ళి వేసాం అనుకోండి, ఒక ఇంటికి వెళ్ళి 4 వేస్తే దట్ హౌస్ బార్ కోడ్ రీడర్ మనం పట్టుకెళ్ళిన వాళ్ళు సెషన్ సైట్స్ హౌ మెనీ కోల్డ్ చైన్స్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ రిస్కీ ప్రపోజిషన్. సో దీనికి అందరూ ప్రిపేర్ అవ్వాలి. సో అండ్ దే షుడ్ మీట్ ఎవ్రీ ట్యూస్డే ఆన్ ద లెవెల్ ఆన్ నెక్స్ట్ డే. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి రొటీన్ ఫ్రమ్ టుడే. So today is the first meeting. Again next Monday we will have second meeting. You meet PHCs and CHCs and sub-centers and see whether we can have a cold chain there or not. Facilities ఏమి ఉన్నాయి, దేన్ని మనం దేని కింద పెడతాం అంటే can that be a session site, can that be a vaccination center, can that be a cold chain point. So entire network of available infrastructure should be captured into the system. It can be any of these or all of these. ఇక్కడ వ్యాక్సినేట్ చేయవచ్చు డాక్టర్స్ అందరికీ. దాన్ని ఇట్ బికమ్ ది సెషన్ సైట్ ఆల్సో. అప్పుడు డాక్టర్స్ అందరికీ అక్కడే ఇచ్చేస్తాం. సో ఈ బిఫోర్ కంపెనీస్ అన్నీ కూడా బిఫోర్ నెక్స్ట్ ట్యూస్డే ఫామ్ అయ్యేలా చూసుకోండి. అండ్ వీ మే ఆల్సో ఇన్వాల్వ్ వెల్ మీనింగ్ NGOs who will actually help us in the entire execution. So at district level, I nominate Red Cross. If you have any other options, you let us know. వాళ్ళ ట్రైనర్ ఉంటారు, ఇంజక్షన్ కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మోస్ట్లీ ఇట్స్ వ్యాక్సిన్. Any private doctor, private nursing home, supporting staff, everybody. We can use their infrastructure for this. So we should capture their data also. I don't know how far it is accurate. అది how far it is accurate అని చెక్ చేస్తున్నాము ఒకసారి. ఇంకేమైనా మిస్ అయ్యాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డేటా ఉంటుంది అందులో, వెళ్తాం మాత్రమే అన్నారు సార్, అందుకని అదే మా ఆయన డెప్యుటేషన్ ఉన్నాడు కాబట్టి category 2. స్టేట్ వాళ్ళు మమ్మల్ని ఎంటర్ చేసుకొని లేదు సార్. ఇంకా ఓకే, మిగతా అందరూ ఎంటర్లు అని ఎంటర్ చేసాం. ప్రైవేట్వి ప్రైవేట్ కూడా చేశారు. నర్సింగ్ కాలేజ్లు అని ఎంటర్ చేశారు. BDSC అమ్మా అన్నీ సార్, డెంటల్ వాడి, నర్సింగ్ కాలేజెస్ వాడి, ప్రైవేట్, గవర్నమెంట్. యునాని, సిద్ధ, ఆయుష్, యోగా ఇవన్నీ ఆయుష్ వాళ్ళు ఎన్ని అయిపోయింది. యోగా వాళ్ళని ఇచ్చారు, సారీ ఇచ్చారు డేటా అది గారు, దాంట్లో కొంచెం టైం వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది తగ్గించేస్తే సార్ అంతే సార్. ఇదిగో సార్ మాకు బ్రేకప్ ఇచ్చాను, ఇక్కడ ఉంది సార్. ఇంకోటి వేరే ఉంది సార్. ప్రమోషన్ ఛానల్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 గ్రూప్ 2A గ్రూప్ 4A గ్రూప్ 3 కింద గ్రూప్ 3 కింద గ్రేడ్ 4 వాళ్ళు మొదటి నుంచి ఈ స్కీమ్స్ ఎందుకో మేము కాలు అడుగుతుంటే అనుకుంటున్నాం. 10,000 ఇవ్వడానికి ఏం సమస్య? ఈ వీక్ అంతా స్కీమ్ సాల్వ్ చేస్తాం సార్. ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి మేము 3 days టైం ఇచ్చారు. 3 daysకి మొత్తం కంప్లీట్ చేయాలి. అది ఉన్నవి హోల్డ్ ఉన్నవన్నీ కంప్లీట్ చేయాలి. చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇది. దిస్ వే ఇట్స్ గివింగ్ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. చెప్పండి నాకు ఇంతవరకు మాకు ఈ సమస్యలు మేము చేయలేకపోతున్నాను.
SBI